సైడ్ అయిన సిట్టింగ్ ఎంపీ అట. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ దుకాణం బందేనా? గులాబీ శిబిరంలో గందరగోళం. సన్నాహక సమావేశానికి ఎంపీకి అందని ఆహ్వానం. తీవ్ర అసంతృప్తిలో రాములు. బీఆర్ఎస్లో అడుగడుగున అవమానాలు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు తనయుడికి టికెట్ కోసం ప్రయత్నాలు పట్టించుకొని గులాబీ బాస్. ఈసారి ఎంపీ టికెట్కు కూడా నిరాకరణ. గువ్వల బాలరాజుకు ప్రయారిటీ. బీఆర్ఎస్ను వీడేందుకు సిద్ధమైన తండ్రి కొడుకులట. గువ్వల బాలరాజు మస్తు సంపాదించిండు, మళ్ళా కానిచ్చేయి మొత్తం. ఈ ఎవరెవరు పోటీ చేసిరో మళ్ళీ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఈ ఎమ్మెల్యేలుగా బీఆర్ఎస్ నుంచి చేసిన వాళ్ళు మళ్ళీ ఒక 100 కోట్లు పెట్టేదాకా మనం ఊరుకోవద్దు. శ్రీనివాస్ గౌడ్ కూడా పోటీ చేయాలి. మహబూబ్ నగర్ని శ్రీనివాస్ గౌడ్ పోటీ చేయాలి, మళ్ళీ 100 కోట్లు పెట్టాలి. జనం ఒకటే చూడాలి, పైసలు బాగా సంపాదించరు, ఎట్లా తీసుకోవాలన్నది ఆలోచించండి. ఇప్పుడు నా సిట్టింగ్ ఎంపీ నిన్న నాగర్ కర్నూల్లో మీటింగ్ పెడితే పోలే. ఇప్పుడు కేటీఆర్ పిలవడం కాదు, ఈయన పోలే. ఇప్పుడు ఆయన బీజేపీలోకి పోయే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అందుకే అక్కడ నాగర్ కర్నూలు ఎంపీ సీటు బీజేపీ నుంచి రాములు కానీ లేకపోతే ఆయన కొడుకు కానీ పోటీ చేసే అవకాశం ఉందట. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములకు సొంత పార్టీలోనే అవమానం జరిగిందట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాక్షిగా జరిగిన ఈ అవమానానికి ఆయన రగిలిపోతున్నారు. కారు దిగేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఆదివారం నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ బీఆర్ఎస్ సన్నాహక సమావేశం అచ్చంపేటలో జరిగింది. దీనికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కానీ సిట్టింగ్ ఎంపీ రాములకు ఆహ్వానం అందలేదు. ఆయన లేకుండానే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. సిట్టింగ్ ఎంపీ రాములు హాజరు కాని విషయాన్ని కొందరు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సమావేశానికి రావాలని రాములకు కేటీఆర్ పిఏ ఫోన్ చేశారు. ఆహ్వానం లేని సమావేశానికి రాను అని ఆయన తెగేసి చెప్పినట్టుగా సమాచారం. ఈ విషయం కేటీఆర్కు చెప్పినా ఆయన పెద్దగా పట్టించుకోలేదని తెలిసింది. రాములు లేకుండానే సమావేశం నడిపించారు. సమావేశానికి ఆహ్వానం ఇవ్వకపోవడం ద్వారా వచ్చే లోక్సభ ఎన్నికల్లో టికెట్ దక్కదనే సంకేతాలు పంపినట్లు సర్వత్రా చర్చ జరుగుతోంది. సో నేను అనుకోవడం ఆల్రెడీ ఆయన బీజేపీ వైపు వెళ్ళడానికి ప్రయత్నాల్లో ఆయన ఉన్నాడు. ఇది వీళ్ళకి తెలిసింది. ఆయన రావడానికి రెడీగా లేడు, పార్టీతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాడు. వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఈయన బోరానికి రెడీగా లేడు, వాళ్ళు పిలవలేదు. సింపుల్గా జరిగింది అదే.